ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. ప్రియ భగవద్వందన నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్భాగవతం కృష్ణ భగవానుడు జననం గురించి అనుసంధానం చేసుకోబోతాం. భగవంతుడు తన హృదయంలో నింపుకునే వసుదేవుడు సామాన్య జనులకు భరించలేనంత ఉజ్వలంగా ప్రకాశిస్తున్న సూర్యుని వలె తోచిన వసుదేవుని నిష్కలమైన హృదయంలో నెలకొనిన భగవాను స్వరూపం శ్రీకృష్ణుని మూల స్వరూపం కంటే ఈ విధముగా భిన్నము కాదు. శ్రీకృష్ణ స్వరూపం ఎక్కడైనా ముఖ్యముగా హృదయంలో గోచరం ఒకటి ధామము అందరు. ధామము అనేది శ్రీకృష్ణ రూపమే కాకుండా అతని నామ గుణ సాధన సంపత్తులు కూడా సూచించిన అవన్నీ ఆయనతో పాటు ఏకకాలమున ప్రకటమవు. ఈ విధంగా దేవాదేవుని శాస్త్రరూపం సంపూర్ణ శక్తులతో సహా వసుదేవుని హృదయం నుండి దేవకీదేవి హృదయమును పంపాడు. అస్తమించిన సూర్యుని కిరణంలో తూర్పును ఉదయిస్తున్న పున్నమి చంద్రునికి సంక్రమించినట్లు భగవంతుడైన శ్రీకృష్ణుడు సామాన్య జీవుని పరిస్థితులకు అతీతుడిగా వసుదేవుని దేహములను దేవకీ దేహంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన స్వాంశ అవతారముల నారాయణుడు, నరసింహుడు, వరాహుడు వంటి అవతారములు కూడా ఆయనలోనే ఉండని వారు భౌతిక ప్రపంచ స్థితులకు అతీతులను గ్రహించవాలి. ఈ విధముగా దేవకీదేవి అద్వితీయుడు సకల సృష్టికారుడైన భగవానుడు ధామమును కలిగిన దేవకీదేవి పరమసత్యముకు ఆవాసమైన కంసుని భవనం నుండి చేత నివురుగప్పుని పోలే నిరుపయోగమైన విద్యవలే కనిపించను. కుండలో లేక కుప్పలో ఉన్నట్టు నిప్పు కాంతి కిరణములు అంతగా ప్రసరింపలేదు. ఆ విధముగా సాధారణంగా జనులకు వినియోగపడకుండా దురుప్రయోగమైన జ్ఞానమును అంతగా హర్షించం కనుక దేవకి కంసుని అంతఃపురంలోని చెరసాల గోడలో నడుమున్నందున భగవాన్ తన గర్భంలో ధరించుడు చేత కలిగిన ఆవిడ దివ్య సౌందర్యం ఎవరునో గుర్తించలేకపోయారు. కానీ కంసుడు తన సోదరు అయిన దేవి దివ్య సౌందర్యం గుర్తించిన వెంటనే అతడు భగవంతుడైన ఆవిడ గర్భంలో ఉన్నాడని నిర్ధారణకు వచ్చాడు. ఆవిడ మునిపెన్నడూనూ అంతటి అద్భుత సౌందర్యం కనిపించలేదు. దేవకీ గర్భంలో అత్యద్భుతమైనది ఏదో కలదని అతడు స్పష్టంగా గ్రహించాడు. అట్లు కంసుడు కలుతుచున్నాడు. భగవంతుడి భవిష్యత్తులో తనను వధించుట కొరకై అతడు ఇప్పుడు భూలోకము దిగి వచ్చి నిర్ధారించుకున్నాను. కంసుడు ఇట్లు భావించసాగను. దేవకిని ఏమి చేయవలను? ఆవిడ గర్భంలో విష్ణువు లేక శ్రీకృష్ణుడు నిస్సందేహముగా కలడు. శ్రీకృష్ణుడు దేవతల కార్యము నిర్వర్తించడం కష్టముగా వచ్చి ఉండను. నేను ఆమెను వెంటనే వధించినను ఆయన కర్తవ్యం విఫలము కాదు. విష్ణువు ఉద్దేశములను ఎవరు విఫలం చేయలేరని కంసుడు స్పష్టంగా ఎరుగను. భగవత్ నియమాలు తప్పించుకొనలేమనే విషయం వివేకం కలవారైన గ్రహించగలరు. రాక్షసులు ఎన్ని ఆటంకములు కలిగించినను భగవంతుడి ఉద్దేశము తప్పగా నెరవేరును. కంసుడు ఇంకనూ ఇట్లు భావించను. ఈ క్షణంలో నేను దేవకిని వధించడంతో విష్ణువు తన పరమ సంకల్పం తీవ్రతరం చేయను. ఇప్పుడే దేవకిని వధించడం అనేది మిక్కిలి ఘోర చర్య. ఎంతటి అసంబద్ధ పరిస్థితుల్లోనూ ఎవడు తన పేరు ప్రఖ్యాతను నాశనం చేసుకోడు. నేను ఇప్పుడు దేవకిని వధించినచో నా కీర్తి కళంకితమా? దేవకి అబల మరియు నా అధీనంలో ఉన్నది, అందులోనూ గర్భిణి. ఆమె వధించినచో నా కీర్తి, నా పుణ్యకర్మ ఫలము, నా ఆయుష్ వెంటనే క్షీణించను. అతడు ఇంకనూ ఇట్లా భావించను. కూరాత్మలు జీవించినను అతడు మృతంతో సమానుడగను. కూరాత్మలను ఎవరు జీవితకాలంలో ప్రేమించరు, అంతేకాకుండా మరణించిన పిమ్మట శపించరు. అతడు దేహమే తాను దేహాత్మ బుద్ధిని కలిగి ఉండడు చేత గాఢాంధకార నరకంలో త్రోయబడు. కంసుడు దేవకిని వధించుడు చేత కలిగే సాధక బాధకులన్నింటిని వచ్చి ఆ విధముగా చివరకు కంసుడు దేవకిని వెంటనే వధించరాదని నిలువరించలేని భవిష్యత్ కొరకు వేచి ఉండవాలని నిర్ణయించుకున్నాడు. అయినను అతని మనస్సు భగవంతుని పట్ల వైరంతో నిండెను. అతడు అది వరకు దేవకి జన్మించిన ఇతర శిశువులను వధించినట్లు ఆ శిశువును కూడా వధించాలనే నిర్ణయంతో శిశు జననం కొరకై ఓర్పుతో నిరీక్షించాను. ఈ విధంగా భగవంతుని పట్ల ద్వేష సముద్రంలో మునిగి కంసుడు కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, నిద్రించున్నప్పుడు, భుజించినప్పుడు, పని చేయనప్పుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గూర్చి, విష్ణుమూర్తి గూర్చి అతని మనస్సు భగవంతుడిపైన విశేషం కలిగి అతడు పరోక్షంగా శ్రీకృష్ణుని విష్ణువుని తన చుట్టూ చూడగలుగుతున్నాడు. తన మనస్సు విష్ణు చింతనతో నిమగ్నమైన దురదృష్టవశాత్తు శ్రీకృష్ణుడు శత్రువుగా భావించే అతడు భక్తుడిగా పరిగణించబడలేదు.
మహాభక్తుని మనస్సు నిరంతరం శ్రీకృష్ణులో నిమగ్నమై ఉండను. భక్తుడు భగవంతుని గురించి అనుకూలంగా స్మరించగలరు, అంతేగాని ప్రతికూలంగా కాదు. శ్రీకృష్ణుడు అనుకూలంగా చింతించుటకు ప్రతికూలంగా చింతించుటకు చైతన్యం కాదు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు, పరమశివుడు, నారదాది మహర్షులు అనేక దేవతల గుడి అదృశ్యంగా కంసుని భవనంలో ప్రత్యక్షమైంది. భక్తుల ప్రీతికరైనవి వారి కోరికలు తీర్చుట ప్రత్యక్ష స్థుతులతో భగవంతుని స్తుతించసాగారు. వారి స్థుతుల్లో తొలి వాక్యంలో భగవంతుడు తన వాగ్దానం కట్టుబడిని అభినందించారు. భగవద్గీత 4వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్పబడినట్టు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ శ్రీకృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంలో అవతరించారు. అది అతని వాగ్దానం. అట్టి వాగ్దానం నిలుపుకొనుటకై భగవానుడు దేవకి దేవకర్మ ప్రవేశించిన దేవతలు గ్రహించారు. భగవానుడు తన కర్తవ్య నిర్వహణ కొరకై భూమిపై అవతరిస్తున్నాడని దేవతలు సంతోషించారు. దేవతలు అతను సత్యం పరం లేదా పరమ సత్యముగా వరించారు. ప్రతి ఒక్కరూ సత్యమును అన్వేషిస్తూ ఉంటారు. అది తాత్విక జీవన మార్గం. శ్రీకృష్ణుని పరమ సత్యమైన దేవతలు తెలుపుతున్నారు. పరిపూర్ణ చైతన్యవంతుడు కృష్ణ చైతన్యవంతుడు పరమ సత్యమును సాధించం. శ్రీకృష్ణుడే పరమ సత్యం. ఎందుకనగా అలౌకిక సత్యము విరుద్ధముగా త్రికాలంలోనూ ఆయన ఎల్లప్పుడూ సత్యం. ఆదిభూత వర్తమాన మరియు భవిష్యత్ కాలంలో విభజించకూడదు. శ్రీకృష్ణుడు సర్వదా భూత వర్తమాన భవిష్యత్తులోనూ సత్యం. భౌతిక ప్రపంచంలో కాలపురుషుడు భూత వర్తమాన భవిష్యత్తులో ప్రతి వస్తువును నియంత్రిస్తున్నాడు. శ్రీకృష్ణుడు సృష్టికి పూర్వం కలడు. సృష్టి జరిగిన పిమ్మట సృష్టి అంతటా నెలకొనను. సృష్టి లయము చెందిన పిమ్మట కూడా శ్రీకృష్ణుడు నిలిచి ఉండను. కనుక సర్వావస్థల్లోనూ ఆయనే పరమసత్యమని. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా సత్యం అనొచ్చు, అది పరమ సత్యమైన శ్రీకృష్ణుడు నుండి వ్యక్తమగును. భౌతిక ప్రపంచం ఏదైనా సంపద అనొచ్చు, దానికి కారణం శ్రీకృష్ణుడు. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా కీర్తి నొందినచో ఆ కీర్తి కారణం శ్రీకృష్ణుడే. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా బలం అనొచ్చు, ఆ బలం కారణం శ్రీకృష్ణుడే. ఈ భౌతిక ప్రపంచంలో వివేకం విద్య అనొచ్చు, ఆ వివేకం విద్యకు కారణం శ్రీకృష్ణుడే. కనుక శ్రీకృష్ణుడు లౌకిక సత్యములన్నిటికీ మూలం. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశముల పంచభూతములో ఈ భౌతిక ప్రపంచం రూపొంది. ఈ పంచభూతము శ్రీకృష్ణుడి నుండి వెలువడినవి. మూల పంచభూతము వ్యక్తమైన భౌతిక ప్రపంచము కారణమని భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు అంగీకరిస్తారు. కానీ ఈ పంచభూతములు స్థూల సూక్ష్మ రూపంలో శ్రీకృష్ణుని ద్వారా సృష్టించబడుతున్నది. ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరూ శ్రీకృష్ణుడు తటస్థ శక్తి చేత సృష్టించబడుతున్నారు. ఈ సృష్టి సమస్తము శ్రీకృష్ణ ఉన్నత మరియు న్యూన శక్తుల సమ్మేళనమని భగవద్గీత 7వ అధ్యాయంలో స్పష్టంగా తెలుపుతుంది. జీవులు ఆయన ఉన్నత శక్తి మరియు నిజమైన భౌతిక పదార్థములైన న్యూన శక్తి అవ్యక్త స్థితిలో ప్రతి వస్తువును శ్రీకృష్ణుడు స్వస్తిగా చేస్తున్నాం.